అందుకే నుంచో నడద్దని చెప్పాను. కాలు చూడు ఎలా వాసిపోయినాయో. కాలు పట్టినా సొంత పార్టీలో ఉండి కోవట్ పనులు చేసే టైప్ నువ్వు. అయినా మన ఇద్దరి మధ్యలో ఏం జరగలేదని ఎవరికి చెప్పొద్దన్నానా? మీ అల్లుడికి చెప్పావేమో అని నాకు డౌట్. విశ్వసనీయతకు మారు పేరు. ఏంటి ఇప్పుడు కావాలా వద్దా? వారం రోజులకి ఇంట్లోంచి తప్పిపోయాను ఒక ఇంటికి తిరిగి వచ్చాక ఫుడ్ పెడితే ఏమంటది? ఏమంటది? బావా అంటది. ఇప్పుడు తెలిసిందా నేనెవరో? మీరెవరో చెప్పడానికి తనెందుకు కొట్టడం? అయినా డ్రెస్ కోడ్ బట్టి వర్కర్ ఓనర్ తెలుస్తుంది. మీ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాల్సింది. హే, నా డ్రెస్ గురించి నువ్వే నాకు చెప్పక్కర్లేదు. ఐ గాట్ ఇట్. మందులోకి మంచింగ్లాగా మీరు నా నుండి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను దేనికైనా రెడీ. రోల్ ఏంటో చెప్పండి, అల్లుకుపోతా. ప్రస్తుతానికి నీ క్యారెక్టర్ ఒరిజినలే. యారా నవీను, రాత్రి మనం చేసిన పనికి ఆల్మోస్ట్ దాని జాబ్ పోద్దిరా. లేకపోతే ముట్టుకుంటే చేయి తీయమంటది, పట్టుకుంటే కయ్యమంటది. బెడ్ మీద కాఫీ కావాలంట, మధ్యాహ్నం కూరండి బాక్స్ తీసుకెళ్ళివ్వాలంట. పెద్ద 5 స్టార్ హోటల్లో చెప్పనరా పెద్ద పాలరింగ్ చేసింది. ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చినట్టు ప్రతి భర్తకి ఒక రోజు వస్తుంది. నా టైం వచ్చింది, పగడ్బందీగా ప్లాన్ చేశా. నైట్ అది మాట్లాడిందంతా వీడియో తీసి అలా ఆఫీస్ గ్రూప్లో పెట్టేశా. ఎలా కొట్టాను దెబ్బ? అబ్బా, బ్లడ్. అమ్మో, అంత బ్లడ్డా? దెబ్బ తగిలింది నాకు, బ్లడ్ వస్తుంది కూడా నాకే. నువ్వెందుకు పిల్లమర్రాజుని చూసిన పిల్లల్లో కేకలేస్తున్నావు? బ్లడ్ అంటే నాకు భయం పద్దు. సర్లే ఆగు. అమ్మో, H&Mలో 2K పెట్టుకున్నాను. అది 3 ముళ్ళేసిన భర్త కన్నా 2000 పెట్టుకున్న చున్నీ ఎక్కువైపోయింది నీకు. అలా అయిపోయారు ఆడోళ్ళు. ఓయ్, నువ్వు మాటి మాటికి విషయాన్ని జనరలైజ్ చేయకు. ముందు ఫస్ట్ ఎయిడ్ చేద్దాం పదా. ఫస్ట్ ఎయిడ్ లేదు, సెకండ్ ఎయిడ్ లేదు. నీతో పెట్టుకుంటే నాకు ఇంక అయినట్టే. లేకు. పసుపు రాస్తున్నావేంటి? ఉప్పు కారం కూడా రాసుకుంటావా? కాస్త ధనియాలు, తాలింపెట్టిన ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రాసుకుంటాను. పద్దు, వద్దు. ఎక్కువ ఫీల్ అవకే. నీకేం హగ్ ఇవ్వడానికి రావట్లేదు. ప్రేమ ఎలాగో చూపించవు, కనీసం జాలి కూడా చూపించవా? నీ వల్ల నా జాబ్ పోయింది, నా వల్ల నీకు దెబ్బ తగిలింది. చెల్లుకు చెల్లు. పొద్దున్నే కాఫీ బ్రేక్ఫాస్ట్ అవ్వకుండా ఈ బతుకు జట్టు కాబట్టి ప్రోగ్రామ్ నా వల్ల కాదు. వెళ్ళి బాల్కనీలో వెయిట్ చేయి, కాఫీ పెట్టుకొస్తాను. ఓకే. నాకు మూడేం బాలేదు పద్దు. నా జాతకమే బాగలేదు, నేనైనా వరుస్తున్నానా? తాగు. నువ్వు చేసిన పనికి నా జాబ్ పోయినట్టే. జాబ్ పోతే? జాబ్ పోతే అంటావేంటి? జాబ్ పోతే నా కాళ్ళ మీద నేను ఎలా నిలబడతా? నీకు ఆన్సరబుల్గా ఉండాలి. వర్క్కి నువ్వు హోటల్కి వెళ్ళిపోతే నేను ఖాళీగా ఉండాలి. స్లోగా నీ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది నా లైఫ్. ఇదేనా నీ బాధ? ఉద్యోగం అనేది మన కాళ్ళ మీద మనం నిలబడడానికే కానీ ఇంకొక లైఫ్ని కంట్రోల్ చేయడానికి కాదు. అయినా నీ జాబ్ ఏం పోలేదు. నీ బాస్కి ఆ వీడియో వెళ్ళలేదు. ఆడు చూసేలోపే ఆ వీడియో డిలీట్ చేశాను. అయినా గ్రూప్లో చూసిన వాళ్ళందరికీ ఆఫీస్లో ఏం చెప్పను. ఎక్కువ చేస్తే వాళ్ళు పెట్టిన వాయిస్ మెసేజ్లు బాస్కి పంపిస్తానని చెప్పు. దెబ్బకి సెంటర్ ఫ్రెష్ చేసుకుని లబలబలు ఆడిస్తున్న వాళ్ళ నోర్లు ఫెవికాల్ వేసినట్టు మూసుకుపోతాయి. అబ్బా, మా పద్దుకి ఎన్ని తెలివితేటలు. అయ్యో సారీ పద్దు, గట్టిగా తగిలిందా? పెయిన్ వస్తుందా? అబ్బే, పెయిన్ లేదు, జస్ట్ నొప్పి అంతే. గట్టిగా పెద్ద ఏం తాగలేదండి, కొంచెం ఉంటే కన్నుపోయేదంతే. పొరపాటున అదే గ్లాస్ నేను ఇసిరి ఇదే దెబ్బ నీకు తగులుంటే ఏం చేసేదానివి? అంటే నువ్వు నన్ను కొడతావు? ఎస్. పెళ్లి చేసుకున్న వైఫ్ని కొడతావు. మ్యాన్ హ్యాండ్లింగా? డొమెస్టిక్ వైలెన్స్ చేస్తావా? సెక్షన్ 3, సెక్షన్ 12, 18, 19, 20, 84, సెక్షన్ 315 కేసులన్నీ పెట్టేసి నీకు డైవర్స్ ఇచ్చేస్తా. కానీ ఇప్పుడు నువ్వు కదా బంగారం నన్ను కొట్టింది.
నీ వల్ల కదా నాకు రక్తం కారింది, నొప్పి వచ్చింది. నువ్వు చెప్పినట్టు కాకపోయినా అందులో సగం సెక్షన్స్తో నీ మీద కేసు పెట్టచ్చు తెలుసా? అలా ఎలా పెడతావు? నీకో న్యాయం నాకో న్యాయం ఉండదు బంగారం. పద్దు. వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెళ్ళంటే ఒక రిలేషన్కి లైసెన్స్ కాదు. రిలేషన్ అంటే ఒక ఫ్లాటు, ఇద్దరు మనుషులు, ఒక జాబు, సేవింగ్స్, స్పేసు, ఫ్రీడము, అప్పర్ హ్యాండ్, కంట్రోలు, కాకరకాయ ఇవేమీ కాదు. భార్య భర్తలుగా బతకాలంటే ముందు మంచి ఫ్రెండ్స్ అవ్వాలి. కలిసిన వారానికే పెళ్లి చేసుకున్న మనం ముందు ఒకరితో ఒకరు ఫ్రెండ్షిప్ చేద్దాం. ఆ తర్వాత మిగిలిన షిప్లన్నీ ఎక్కుదాం. డన్. డన్ డనా డన్. సరే, నేను ఆఫీస్కి వెళ్తా, టైం అవుతుంది. బాయ్. ఆడవాళ్ళకి పూలే కాదు, పూలంటే మాటలన్నా మహా ఇష్టం. సార్ ఏంటి సార్ ఆ తలక దెబ్బ? ఏమంటే ఏం చెప్తాం, రాత్రి కొంచెం మందు ఎక్కువైంది. కొత్తగా పెళ్ళైంది, మందు ఎక్కువైంది అంటే సార్ నాకెందుకో మీ సిగ్గులో నిజాయితీ లేదనిపిస్తుంది సార్. సిగ్గులో నిజైతే లేకపోయినా నిప్పులో బాధ ఉందిరా. ఏంటో ఎవడు బాధలు ఆడివి. టైం అవుతుంది, రైస్ ఎప్పుడు పెడతావు? వస్తున్నానే. ఏంటి గురుగారు, యాక్సిడెంటా? అవును. ఎలా జరిగింది? మొన్న ఇండిగో దిగి ఎయిర్ ఇండియా ఎక్కుతుంటే స్పైస్ జెట్ వచ్చి గుద్దేసింది. పద్మనాభం గారు తలకేమైందండి? మొన్న అమెరికా ఇరాక్ మీద బాంబు వేసింది కదా, అందులో చిన్న బాంబు వచ్చి ఇక్కడ తేలింది. చా చూస్తుంటే గాయపడి సింహంలా ఉన్నాడు. అంటే పెళ్ళం చేతిలో దెబ్బలు తిన్న భర్త. అబ్బా పద్దు, పడుకున్నా కదా, సౌండ్ తగ్గించు. సౌండ్ తగ్గించమంటే పెంచుతావేంటి? హ్యాంగ్ ఓవర్ దొబ్బేస్తుంది. ఆల్ ఓకే కదమ్మా? ఏసీ 16లో ఉంది, ఆఫీస్ అంతా సైలెంట్గా ఉంది. దోమల తెర ఏమైనా కట్టించమంటావా? సారీ సార్. నువ్వు నాకు సారీ చెప్పినట్టు నేను క్లయింట్కి సారీ చెప్పలేను కదమ్మా. దెబ్బకి నిద్ర దొబ్బేసినట్టుంది. అవును సార్. ఏరా, తెలిసిపోయిందంటావా? తెలిసి ఉండదులే. అబ్బా పద్దు. హలో పద్దు, ఏం చేస్తున్నావు? జపాన్లో భూకంపం వచ్చిందని బేటలో పడిన నేలకి ఫెవికలేసి అంటిస్తున్నాను. వచ్చి నువ్వు ఏమైనా హెల్ప్ చేస్తావా? కామెడీ చెయ్యకు పద్దు. గ్లాస్ ఇచ్చుకొని కొట్టావు కదా, ఎవరన్నా ఏం జరిగిందని అడిగితే జరిగింది చెప్పలేను, జరిగింది తలుచుకోకుండా ఉండలేను. సారీ పద్దు. ఇంతకీ నాకు లంచ్ ఏం తెస్తున్నావు? గ్రేప్స్ పప్పు, ఎండు ఖర్జూరాలు పచ్చడి, పచ్చిమిరకాయల సలాడు, కాకరకాయ హల్వా. వద్దులే, నేను స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటా. మంచిది, థ్యాంక్ యూ. ఈవినింగ్ దోశ తింటా. దోశలు వేస్తావు కదా? దోశలే కదా, వేస్తాలే. జాగ్రత్త పద్దు. బాయ్. వన్స్ అగైన్ సారీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ, బాయ్. నిన్ను సౌండ్ మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందా? తోస్తావా? మళ్ళీ పట్టుకుంది. ఏయ్, నన్నే తోస్తావారా? జుట్టు వదిలివే, నా ఒరేయ్, హెయిర్ స్టైల్ ఒరేయ్, చెడిపోయింది. ఒరేయ్, జుట్టు వదిలే. ఆపండి ఆపండి. ఓరి మీ దుంపలు తెగ, మీరెక్కడ తగిలేర్రా? అపార్ట్మెంట్ అనుకున్నారా, అసెంబ్లీ అనుకున్నారా? అలా కొట్టుకు చచ్చిపోతున్నారు. ముందు ఆ జుట్టు వదులు. నేనెందుకు వదలాలి? ముందు వాడిని వదలమని చెప్పండి. నేనెక్కడ పట్టుకున్నాను? ఆడ అసలు పట్టుకోలేదు కదా. మరీ అపార్ట్మెంట్ కార్యాలయంలో అలా పెద్ద కుస్తీ ఫైట్ ఆడేస్తే అలా? హిస్ చీటింగ్ ఆన్ మీ. నేనా? ఆడికంత సీన్ లేదు. నిజం, కావాలంటే చూడండి. ఇందులో భూతే ఉంది. వీడి స్టోరీని వీడెక్స్ సునీత లైక్ చేసింది. ఆ అమ్మాయి స్టోరీని ఈడు లైక్ చేస్తే బాధపడాలి కానీ ఈడి స్టోరీని ఆ అమ్మాయి లైక్ చేస్తే ప్రాబ్లం ఏంటి? ఐఎమ్ అ బిట్ పొసెసివ్. పొసెసివా తొక్క? అనుమానం అండి. కాదు పొసెసివ్. కాదు, అనుమానం. పొసెసివ్. అనుమానం. ఇదిగో, ఇంగ్లీష్లో పొసెసివ్నెస్, తెలుగులో అనుమానం. నా వల్ల కాదండి, నేను డివోర్స్ కి అప్లై చేస్తా. నువ్వు అప్లై చేసేదేంటి? నేను అప్లై నేను చేస్తా. ఫస్ట్ అప్లై చేస్తా. నేను చేస్తా. టాస్ వేద్దామా? అదే, ఎవరు డైవర్స్కి అప్లై చేయాలో టాస్ వేద్దామా అంటున్నాను. ఓకే ఎంపైర్, ఐఎమ్ రెడీ. నేను కూడా రెడీ.
1 సెకండ్, ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి. ఓంకార్ అన్నేలాగా బిహేవ్ చేయకండి పార్ట్నర్. టాస్ వేయండి. ఓకే, మీరు విడిపోయే ముందు పార్టీ చేసుకుందాం. అలా అయితే గోవాలో చేసుకుందామా? గోవా ఏంటి, మినిమం మాల్దీవ్స్ ఆర్ మక్కా వెళ్దాం. అక్కడైతే పార్టీతో పాటు రీల్స్ కూడా చేసుకోవచ్చు. గోవా లేదు, గోంగూర కట్టలేదు, నువ్వు అన్నట్టు మాల్దీవ్స్ కాదు, మకావా కాదు. మా ఇంట్లో నైట్ 8 అసెంబ్ల్ అవుదాం. పార్ట్నర్, ఇంతకీ ఆ దెబ్బేంటి? ఈ దెబ్బకి రీజన్ తెలియాలంటే మీకు దేవరగా తెలియాలి. దాంతోపాటు నా పిల్లం దెయ్యం కథ కూడా తెలియాలి. నైట్ వచ్చేసేయండి, అన్ని మాట్లాడుకుందాం. ఓకే పార్ట్నర్. నేను పప్పు రుబ్బుతుంటే నన్ను రుబ్బేస్తుంది. డోర్ తీసే ఉంది, అందరూ రాజావు. ఓ పద్దు, తుఫాన్ వచ్చేసింది. భార్య లాంటి భర్త గారు ఏం చేస్తున్నారు? భర్త లాంటి భార్య గారు దోశలు అడిగారు కదా, పిండి రుబ్బుతున్నారు. గుడ్ బాయ్. అది దెబ్బెలా ఉంది, తగ్గిందా? తగ్గిపోదలే. సరే, ఫ్రెష్ అయ్యి వస్తా. హాయ్ మిసెస్ పద్మనాభం. ఐఎమ్ నాట్ మిసెస్ పద్మనాభం. సారీ, ఐ హ్యావ్ మై ఓన్ నేమ్, రమ్య. రమ్య కృష్ణనా? పల్లి చట్నీ రెడీ. హాయనా. హాయ్. వీళ్ళు ఎందుకు వచ్చారు? నేనే రమ్మన్నాను. కూర్చొని టాక్సిక్ కపుల్ దోశలు తీసుకొస్తాను. దోశలేస్తారంట పల్లీ చట్నీతో. మీరెంత లక్కీయో. జస్ట్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళొస్తారు అంతే. అన్నీ మీ హస్బెండే చూసుకుంటారు. నీ హస్బెండ్ని కూడా నువ్వు అలానే చేంజ్ చేసుకో. కీ మన చేతుల్లోనే ఉండాలి, కంట్రోల్ కూడా మనమే చేయాలి. సాటి ఆడపిల్లకి ఎవరైనా ఇలాంటి సలహాలు ఇస్తారా? సర్వాంతర్యామి గారు, ఇప్పుడు అర్థమైంది మీకు ఆ దెబ్బ ఎలా తగిలిందో. మీ ఇద్దరు రోడ్ల మీద, మా యుద్ధం ఈ ఫ్లాట్లో, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. మిస్టర్ పద్మనాభం, నాకు ఆనియన్ దోశ కావాలి. ఏ ఆనియను? సోలాపూర్ ఉల్లిపాయలా, నాగపూర్ ఉల్లిపాయలా, కలకత్తా ఉల్లిపాయలా, కాకినాడ ఉల్లిపాయలా, లేటెస్ట్గా వచ్చిన మాగున్న ఉల్లిపాయలా? మన కిచెన్లో ఉల్లిపాయలు. అయితే ఓకే. పార్ట్నర్, మీకేం కావాలి? ఏంటి పార్ట్నర్, పార్టీ అని పిలిచి ఇంకా బాటిల్ ఓపెన్ చేయలేదు. గోవా లేదు, మాల్దీవ్స్ కాదు, మకావో వద్దు అని పెద్ద మోనోలోగ్ చెప్పావు కదా బ్రో. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మీరు ఇలా హ్యాండ్ ఇవ్వడం బాధాకరం. పదజాను, మనం పబ్బుకు పోదాం. పొద్దున్నే డైవర్షన్ డైలాగులు కొట్టావు కదరా. అప్పుడేదో కోపంలో అనేసాను. నువ్వు నిజంగా అన్నావు అనుకున్నాను. చూసారా, పొద్దున్న విడిపోదాం అనుకున్నారు, నైట్కి కలిసిపోయారు. అదేంటి? దట్స్ ద బ్యూటీ ఆఫ్ రిలేషన్షిప్. గొడవపడి గెలవడంలో కాదు, విడిపోయి కలవడంలోనే ఆ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉందో తెలుస్తుంది. రేపు మళ్ళీ గొడవ పడండి, మళ్ళీ విడిపోదాం అనుకోండి, మళ్ళీ కలవండి. కానీ ఒకరినొకరు దూరం పెట్టుకోకండి, ఒకరికొకరు దూరం కాకండి. చక్కగా దోశలు తినండి, మీ ఫ్లాట్కి వెళ్ళి సినిమా చూసి పడుకోండి. జాను, ఆనియన్ దోశ నీకు, నార్మల్ దోశ నాకు. పార్ట్నర్, దోశ మ్యాడ్ అంతే. అన్న, ఇదే ఊపులో ఒక క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయండి, రీల్స్ వేసి పాపులర్ చేసేద్దాం. సరే పార్ట్నర్, ఇంక మేము పబ్కి వెళ్తాం. బాయ్. బాయ్. సరే, నువ్వు కూడా వెళ్ళి పడుకో. నిజం చెప్పు, నేను ఇలా ఉంటున్నందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు కదా? అబ్బే, అదేం లేదు. ఇక నుంచి నువ్వు నా రూమ్లోనే పడుకోవచ్చు. ఏప్రిల్ వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు ఫుల్ చేస్తున్నావు ఎందుకు?
నిజమేనయ్యా మగడా, పద. ఒకసారి ఆగు. ఏమైంది? నువ్వు లోపలికి వెళ్ళు. అయ్యి బాబోయ్, టెన్షన్ వచ్చేస్తుంది. ఇంత త్వరగా ఒప్పుకుంటుంది అనుకోలేదు. నువ్వు ఉన్నావు స్వామి.